ప్లీజ్ ఒకసారి ఆగండి. పట్టు 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 ఓకే. నాకు కావాల్సింది ఇస్తే నీకు ఖచ్చితంగా నీ వీడియోస్ నీకు డిలీట్ చేస్తా. ఏం కావాలి మీకు? నాకు నీతో ఫిజికల్ గా కలవాలి నన్ను. నేను నా సేఫ్టీగా నేను పెట్టుకున్నా. నేను దీన్ని నా సుఖం పొంది నేను వెళ్ళిపోతా. ఎవరండి మీరు? ఎందుకు ఇట్లా ఇంతకంటే- చేస్తున్నారు? ఒకసారి మీ ఫేస్ చూస్తాను నేను. బలవంతం చేస్తే నీకే రా ప్రాబ్లం. అది ఒకసారి చూస్తాను, తీయండి ప్లీజ్. ఎవరా నువ్వు? ఏం రికార్డ్ చేస్తున్నావురా? ఎందుకు రికార్డ్ చేస్తున్నావు? ఎవరు అసలు నువ్వు? రే, నేను బయటకు వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎవర్రా నువ్వు? రే, నువ్వు ఫస్ట్ ఫోన్ తీసినట్టు తీరా. ఎంతసేపు నుంచి రికార్డ్ చేస్తున్నావు? ఏమేం రికార్డ్ చేసావురా? నేను బయటకు వచ్చానంటే ఫోన్ తీసుకొని పోలీసులు కంప్లైంట్ ఇస్తాను రా. తీసేయరా ఫస్ట్. ఏం రికార్డ్ చేస్తున్నావు? ఎవరు అసలు నువ్వు? రే, తీసేయరా, ఫోన్ తీసేయి. ఎవరు నువ్వు? మా బ్యాచ్ లో వాడివే కదా. తీసేయరా. ఎవర్రా నువ్వు? ఎందుకు తీస్తున్నావు? రే, తీసేయి, తీసేయరా ఫస్ట్ ఫోన్ తీ. రే, తీరా. రే, ఎవరా నువ్వు? తీరా. రే, తీరా. ఎంతసేపటి నుంచి రికార్డ్ చేస్తున్నావురా? ఏమేం రికార్డ్ చేస్తావురా? తీ, ఫోన్ తీసేరా. రే, అయ్యో, రే, ఎవరా నువ్వు? మా వాళ్ళు ఫోన్ చేద్దాం అంటే సిగ్నల్ వస్తలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అరే, ఎవరా నువ్వు? అదే సిగ్నల్ వస్తలేదురా. అయ్యో, ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి? ఎవరోడు? అరే, తీసేయరా ప్లీజ్ రా. ఎవరు నువ్వు? రికార్డ్ చేస్తున్నావు. ఎంతసేపు నేను చేస్తున్నావు? సో చూసినారు కదా వీడియో. ఆ వీడియో చూసినాక మీకు ఏమనిపించింది? నాకైతే ఆ వీడియో చూసినాక చాలా అంటే చాలా కోపం వచ్చింది. ఈ అమ్మాయి ఎంతగానో బతిమలాడుతుంది అని వీడియో తీసేరా 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 అని చెప్పేసి అని. అవతల నుంచి వాడి దగ్గర నుంచి ఎటువంటి వాయిస్ లేదు, వాడు ఏ మాటలు కూడా మాట్లాడతలేడు, వాడు ఎప్పటి నుంచి రికార్డ్ చేస్తున్నాడో ఏందో కూడా తెలియదు. ఆ అమ్మాయి నాకు ఆ వీడియో చూపించినాక నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది నాకు. ఆడు నాకు గనక దొరికిండే అనుకో, వాని బొక్కలు ఇరగొట్టేస్తా వాని. ఇక సింపుల్గా వాడు ఏడున్నా కానీ సరే వాడిని పట్టుకొని ఏం చేయాలో అది చేస్తా. సో దానికంటే ముందు అసలు ఏమైంది, అసలు ఆ వీడియో రికార్డ్ చేసింది ఎవడు, అసలు ఆ స్టోరీ ఏంది, అసలు మొత్తం ఏంది, ఏం కథ అనేది మొత్తం తన మాటల్లో తెలుసుకుందాం. ఎందుకంటే అదంతా జరిగింది తనకి. సో ఆమె మన సబ్స్క్రైబర్, మన దగ్గరకు వచ్చింది, హెల్ప్ కోరి మన దగ్గరకు వచ్చింది. నన్ను ఒక అన్నలాగా అనుకొని ఆమె చెప్పింది నాకు అంతా, అన్న ఇట్లా ఉంది, ఇది ఉంది, నాకు ఎవరు లేరన్నా, నువ్వే హెల్ప్ చేయాలన్నా అని చెప్పేసి అని. సో నేను చెప్పిన, అమ్మ నీకు జరిగినట్టు వేరే వాళ్ళకు కూడా జరుగుతుంది కాబట్టి నువ్వేందంటే ఒక వీడియో ముంగడ కూడా చెప్పు అని చెప్పేసి చెప్పిన. అంటే అమ్మాయి ఏమన్నదంటే, అన్న నాకు జరిగినట్టు వేరే వాళ్ళకి జరగొద్దు,
అమ్మాయిలకి హెల్ప్ఫుల్గా ఉండాలి కాబట్టి నువ్వు వీడియో తీసుకో అన్నా అని చెప్పేసి ధైర్యంగా చెప్పింది ఆ అమ్మాయి. సో ఏమైంది అనేది మనం ఒక్కసారి అమ్మాయి మాటలో తెలుసుకుందాం. అమ్మ నీ పేరు? భవానీ నా పేరు. భవాని. అమ్మ ఏమైంది, అసలు ప్రాబ్లం ఏంది, అసలు ఎవడు ఆ వీడియో రికార్డ్ చేసినాడు, అసలు ఏం కథ అనేది ఉన్నట్టుగా మొత్తం చెప్పమ్మా. నా పేరు భవానీ అన్న. ఓకే. ఇప్పుడు నేను మాది ఆంధ్ర ప్రాపర్ వచ్చేసి నేను ఇక్కడ కాల్ సెంటర్ పర్పస్ మీద వచ్చాను. 2 years అయింది నేను వచ్చి. కాల్ సెంటర్లో జాబ్ చేస్తాను. ఎస్, కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఫామ్ హౌస్కి వెళ్దామంటే ఫ్రెండ్స్ 10 members బాయ్స్ గర్ల్స్ అందరు కలిసి వెళ్ళాము. సో అక్కడ ఏం జరిగిందంటే ఫామ్ హౌస్లో మొత్తం బట్టలు తడిచేసాయి నాయి. సో నేను వాష్రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చేసుకుంటున్నా. సడన్గా ఎవరో కెమెరా పెట్టినట్టు నేను చూశాను. చూసి తీయండి అని చాలా ఫోర్స్ రికార్డ్ చేసి వీడియోలు రికార్డ్ చేస్తున్నాడు. నేను కూడా వీడియోలు రికార్డ్ చేశాను, చూపించాను కదా. ఆ వీడియోలు రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాను. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేద్దామంటే సిగ్నల్ లేదు, డోరు లాక్ చేసేసాడు. తీయి అని ఎంత చెప్పినా తీయట్లేదు ఆ అబ్బాయి. తెలీదు అన్న, ఓన్లీ హ్యాండ్ స్కిన్ టోన్ మాత్రమే కనిపిస్తుంది, ఇటు బ్యాక్ సైడ్ కనిపించట్లేదు. ఫోన్ ఇట్లా పెడతారు కదా, ఇది ఒకటే కనిపిస్తుంది. ఎస్, అట్లానే కనిపిస్తుంది. సో నేను ఎవరిని గెస్ చేయలేకపోతున్నాను. సో ఇంకా ఎవరో తెలియదు అన్న, మీరే ఎట్లయినా హెల్ప్ చేయాలన్న శివన్న, ప్లీజ్ అన్న. చేస్తామమ్మా, హెల్ప్ చేస్తాము, దాన్ని ఓకే, చేయడానికి ఏం లేదు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పినావు, నువ్వు నాకు ముందు చెప్పినావు ఏంటంటే అన్న వాడు ఎవడో తెలియదు అని చెప్పి నువ్వు కూడా అంటున్నావు. నువ్వు మరి బయటికి వెళ్ళి నువ్వు మీ ఫ్రెండ్స్ని అడగలేదా? ఎవరిని అడిగాను, ఎవరు మాకు తెలీదు అంటున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు ఇస్తే మాకు కూడా ప్రాబ్లం అవుతుంది అది ఇది అని అంటున్నారు. వాళ్ళకి ఎందుకు ప్రాబ్లం అవుతుంది? వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని అంటున్నారు. లేడీస్ కూడా ఉన్నారు. ఎంతమంది వేరు మీరు మొత్తం? మేము మొత్తం 15 members, గర్ల్స్ 5, బాయ్స్ 10 members వచ్చారు. ఎంతమందితో మీరు ఎందుకు వెళ్ళారమ్మా ఫస్ట్ ఫామ్ హౌస్కి? ఫ్రెండ్స్ రమ్మంటే వెళ్ళానన్నా. సో అంటే నువ్వు నేను అడుగుతున్నా అని చెప్పి తప్పుగా అనుకోకు, నువ్వు రికార్డ్ చేస్తున్నది చూసినావు అని చెప్పేసి నువ్వు అన్నావు, ఓకేనా? ఆ వీడియోలో కూడా జస్ట్ చెయ్యి ఒకటి మాత్రమే మనకు కనిపిస్తుంది. సో ఆ రికార్డ్ చేసినప్పుడు అంటే అంతకంటే ముందు నుంచి స్టార్టింగ్ నువ్వు వెళ్ళినప్పుడే చూసినావా, లేదంటే నువ్వు బట్టలు మార్చేసుకోవడం అంతా అయిపోయిన తర్వాత చూసినావా? మార్చేసుకున్న తర్వాత చూసానన్నా. నేను మార్చేసుకున్న తర్వాత చూసాను. నేను అప్పుడు ఇంకా వీడియో ప్రూఫ్ ఉండాలని చెప్పేసి వీడియో రికార్డ్ చేశాను, చూపించాను కదన్నా మీకు కూడా. అట్లా అడిగినన్నా. ఇప్పుడు వాడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెసేజ్లు చేస్తున్నాడు. 3 days తర్వాత నాకు వీడియో పంపించాడు. వీడియో పంపించి ఒక 10K స్కానర్ పెట్టాడు, 10K కొట్టు అని. ఆ నెంబర్ మా ఫ్రెండ్స్ ఎవరిలో లేదు, ట్రై చేద్దామన్నా, ఎవరిది లేదు. అది న్యూ కాంటాక్ట్. అంటే ఎట్లుంది అంటే కాంటాక్ట్ 444 అట్లా ఏదో సంథింగ్ వేర్లా ఉంది. కాంటాక్ట్ ఇండియన్ నంబర్ లా లేదు, వేర్గా ఉంది. వీడియోస్ పంపించాడు, డిలీట్ చేయంటే చేయట్లేదు. మనీ కావాలని బ్లాక్మెయిల్ చేశాడు. ఓకే నేను మనీ పే చేస్తానని చెప్పేసి స్కానర్ పెట్టాడు. 10K పే చేశాను. చేసిన తర్వాత కూడా మళ్ళీ వీడియోస్ పెట్టి బ్లాక్మెయిల్ చేసి నీతో ఫిజికల్ మూవ్ అవ్వాలని అని మళ్ళీ మెసేజ్. అసలు ఎవడు వాడు? నువ్వు కాల్ మాట్లాడినావు? లేదు, కాల్ మాట్లాడలేదు. ఓన్లీ మెసేజ్లో ఒకటే చేస్తున్నాడు. వాయిస్ ఒకసారి ఆ నంబర్ చూపినా. చూడండి ఈ నెంబర్ అండి. ఒక్క నిమిషం. 344 ఏందమ్మా నంబర్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది డిఫరెంట్గా ఉందన్న. ఇప్పుడు ఏమంటున్నాడు? మెసేజ్ మీద మెసేజ్ డిలీట్ చేస్తా అని చెప్పాడు. డిలీట్ మాత్రం చేయలేదు. బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఫిజికల్గా మూవ్ అవ్వాలి నీతో అని చెప్పేసి. అంటే నీకెవరి మీద అనుమానం ఉందా? ఆ 15 మందిలో అబ్బాయిలలో నీకెవరి మీద అనుమానం అట్లాంటిది ఉందా? అట్లాంటిది ఏం లేదు. అందరు ఫ్రెండ్స్ లాగే అందరు ఉంటారు. అందరు ఫ్రెండ్స్ లాగానే ఉంటారమ్మా, కానీ చెప్పలేము కదా ఎవరిని మీద ఏం పగ పెట్టుకున్నాడు, ఎవరికి నువ్వు అంటే ఇష్టం లేదు, లేదంటే ఎవరన్నా అమ్మాయి ఎవరితో అబ్బాయితో నీకు చేపిస్తున్నదా? ఇట్లా ఇప్పుడు ఇట్లా కూడా అనుకోవచ్చు. ఏంది ఇప్పుడు మీ ఫ్రెండ్స్లోనే అమ్మాయిలలోనే ఎవరికో పడలేదు కుదరచ్చు. నాకు ఇట్లాంటి కేసెస్ చాలా వచ్చినాయి. పడలేకుండా ఆ అమ్మాయి రికార్డ్ చేపిస్తుందేమో, ఆ అమ్మాయి రికార్డ్ చేయించి నేను బ్లాక్మెయిల్ చేపియాలని చేస్తుందేమో, అంటే చెప్పలేం. ఇప్పుడు అబ్బాయి నీకు చేస్తున్నది ఎవరని తెలిసింది, నీకు అబ్బాయి అని తెలిసింది, కానీ అబ్బాయి వెనకాల ఎవరు ఉన్నారో మనకు తెలియదు. మరి అమ్మాయి చేపిస్తుందా లేదంటే అబ్బాయి చేస్తున్నాడా అనేది మనకి కంప్లీట్గా తెలియదు మనకు. సో
ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఒకటి అడుగుతున్నా నీకు ఏంటంటే, నువ్వు ఇక్కడికి వచ్చే కంటే ముందు నీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉండని అమ్మ, వాళ్ళ గురించి నీకు అనవసరం. నీ లైఫ్ నీకు జరిగింది కాబట్టి నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ కంప్లైంట్. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది ఏదో, నువ్వు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఈ విధంగా జరిగింది అంటే అందరిని ఎంక్వైరీ చేసి అందులో ఎవడో పట్టుకుంటారు కదా, మరి అట్లా చేసేది ఉండే కదా. అట్లా పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఫ్రెండ్స్ వద్దని అంటున్నారు. ఫ్రెండ్స్ గురించి నువ్వు ఆలోచించకమ్మా, ఫ్రెండ్స్ లైఫ్ కాదు అది, నీ లైఫ్. నీ గురించి ఆలోచించు. రేపటి రోజు నీ వీడియోలు బయటికి వెళ్ళి వైరల్ అయితే నీ ఫ్రెండ్స్ ఏమైనా వస్తారా నీ దగ్గరికి? రారు కదా. మీ ఫ్రెండ్స్ ఏమైనా అవుతున్నాయి, ఆ వీడియోలు వైరల్ వాళ్ళే అవుతలేవు కదా, నీకే అవుతున్నాయి కదా, నీకే ఉంది కదా ప్రాబ్లం. మీ ఇంట్లో చూస్తే మంచిగా ఉంటుందా చెప్పు? మా ఇంట్లో వాళ్ళు చూస్తే మరి అట్లాంటప్పుడు నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసేయాలమ్మా. నువ్వు ఇక్కడ దగ్గరకు వచ్చేదేదో నువ్వు డైరెక్ట్ మీరు డైరెక్ట్ అక్కడనే వాళ్ళందరికీ ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను కంప్లైంట్ ఇస్తున్నా అంటే అందులో నుంచి ఎవరన్నా ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా చేపిస్తుంటే వాళ్ళే బయట వచ్చి ఇట్లా నేనే చేసిన అని చెప్పేసి వాడన్నా డిలీట్ చేస్తుండే. నువ్వు ఇక్కడికి రావడం కంటే నువ్వు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడం చాలా బెటర్ నేను చెప్పాలంటే. మీరు హెల్ప్ చేస్తారని మీ దగ్గరికి వచ్చా అన్న. నేను హెల్ప్ చేస్తానమ్మా, చెయ్యనని కాదు, నేను హెల్ప్ చేస్తాను. కానీ మనకి ఇక్కడ ఏమైపోతుంది, ఆ పర్సన్ ఎవడో తెలియదు, వాడు మెసేజ్లే చేస్తున్నాడు, జస్ట్ కాల్ మాత్రం చేస్తలేడు అని చెప్పేసి నువ్వు అంటున్నావు. వాడు మాట్లాడట్లేదు, జస్ట్ మెసేజెస్ పెడుతున్నాడు అంటున్నావు. వాడు పెట్టిన స్కానర్ మీద ఏం నేమ్ వచ్చింది? ఒక్క నిమిషం ఇటు లాక్ది. వాడి నేమ్ కూడా కాదు అది, మా గ్రూప్లో ఎవరికి ఆ నేమ్ లేదు, డిఫరెంట్గా ఉంది. ఇది స్కానరా? ఒక్క నిమిషం ఆగు, నేను దీన్ని స్కాన్ చేస్తాను. లింగాల వెంకట్ అంట. లింగాల వెంకట్ అనే పేరుతో ఎవరు లేరా? లేరు, మా గ్రూప్లో ఎవరు లేరు. మీ గ్రూప్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరు లిస్ట్లో ఎవరు లేరు కాదమ్మా. ఇప్పుడు ఫైనల్గా నీకు వాడు ఎన్ని రోజులు బ్యాక్ మెసేజ్ చేసిండు? 3 days బ్యాక్. 3 days బ్యాక్. పైసలు ఎప్పుడు పంపించినావు? 3 days బ్యాక్ పంపించాను. 3 days బ్యాక్ పంపించినావు. ఇప్పుడు మళ్ళీ మెసేజ్లు చేస్తున్నాడు, మళ్ళీ ఫిజికల్గా మూవ్ అవ్వాలి అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ ఫిజికల్గా మూవ్ అవ్వాలి అది అని చెప్పేసి ఇప్పుడు మెసేజ్ చేస్తున్నాడు. సో నాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు నాకేమనిపిస్తుందంటే, ఆ పర్సన్ ఎవడైతే చేస్తున్నాడో 100% వీళ్ళ గ్రూప్లోనే ఒకడు, వాడు బయటోడైతే కాదు. నీకు ఫామ్ హౌస్లో ఎటువంటి, ఇప్పుడు నువ్వు వెళ్ళిన వెంటనే ఫామ్ హౌస్లో నువ్వు వాష్రూమ్కి వెళ్తావు, నువ్వు లోపలికి వెళ్తావు, లోపలికి వెళ్ళిన వెంటనే వెనక ఎవడన్నా రావడం కానీ ఏం గమనించలేదాను? లేదన్నా. సీసీ కెమెరాలు కానీ అట్లాంటివి ఏం లేవా ఫామ్ హౌస్లో? ఏమీ గమనించలేదు. సీసీ కెమెరాస్ ఏం లేవా? లేవు, ఫామ్ హౌస్లో సీసీ లేవు. చేసింది అయితే డెఫినెట్గా మీ దాంట్లోనే ఒకడు, ఆడెవడో కానీ తెలియదు. చేసింది అయితే మీ దాంట్లోనే ఒకడు. సో ఆ ఒక్కడు ఒకడు అనేది కనిపెట్టాలి. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు వాడు ఏమంటున్నాడు, 10,000 ఇచ్చిన తర్వాత కూడా నీకు ఇంకా ఫిజికల్గా మూవ్ అవ్వమని చెప్పేసి అంటున్నాడు, అంతేనా? సరే, ఇప్పుడు అది ఫిజికల్గా మూవ్ అయినా కానీ సరే తెలుస్తుంది కదా నీకు. సరే, నువ్వేం చేయంటే, ఆడ ఏదైతే మెసేజ్లు చేస్తున్నాడో దానికి నువ్వేం చెప్పంటే, సరే నేను ఫిజికల్ అవుతా అని చెప్పేసి అన్న. వద్దన్నా, అట్లాంటివి వద్దన్నా. కాదమ్మా, నేను చెప్పేది నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఏం కాదు. నువ్వు అంటే ఫిజికల్ అవ్వు అంటే నువ్వు అయిపోవాడితో ఫిజికల్ అని కాదు, నువ్వు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తావు, నీకు తెలుసు కాబట్టి వాడికి నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పంటే, నేను ఫిజికల్ అవుతా ఓకే, కానీ ఫిజికల్ అయిన తర్వాత నా వీడియోస్ డిలీట్ చేస్తావా అని మెసేజ్ చేసి వాడు ఓకే అంటాడో మరి ఏమంటాడో తెలియదు. అండ్ ఇంకో మెసేజ్ కూడా వాడికి ఏం చేయంటే, సరే ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది, నేను ఎవరికి చెప్పా, ఇప్పుడు నా వీడియోస్ కాబట్టి బయటికి వెళ్తే నాకు కూడా పెళ్ళి కావాల్సింది, నేను కూడా నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు, కాబట్టి నేను ఎవరికి చెప్పా, నువ్వు ఎవరికి చెప్పకు, సరేనా? నువ్వు ఎవరైనా సరే, నువ్వు మా గ్రూప్లో పర్సన్ అయినా సరే, నువ్వు నాకు తెలిసిన పర్సన్ అయినా సరే, నువ్వు నాకు దగ్గర పర్సన్ అయినా సరే, దూరం పర్సన్ అయినా సరే, నువ్వు ఎవరైనా సరే నీ ఐడెంటిటీ అనేది నేను బయట పెట్టా. సరే, నువ్వు ఫిజికల్ అవుతా అంటున్నావు కదా, ఫిజికల్ అవ్వు, కానీ ఫిజికల్ అయిన వెంటనే నా వీడియోస్ డిలీట్ చేయి. ఫిజికల్ అయిన వెంటనే అంటే ఫిజికల్ అయ్యే ముందు, నేను నీ దగ్గరకు వచ్చే ముందు నువ్వు ఆ వీడియోస్ అనేవి డిలీట్ చేయి అనేది ఒకటి డిమాండ్ అడిగి పెట్టు. అండ్ ఇంకొకటి ఏమనంటే, నువ్వు ఏమైతే చేస్తున్నావో ఇప్పుడు నాకు మెసేజ్లు కాదు, నాకు మెసేజ్లలో నాకు అర్థం అవుతలేదు, నీ మాటలు నీ మెసేజెస్ నాకు అర్థం అవుతలేదు, కాబట్టి నువ్వు కాల్ చెయ్యి, ఏది ఉన్నా కానీ సరే మనం కాల్లో మాట్లాడదామని చెప్పేసి వాడికి కాల్ చెయ్యి. వాడు కాల్ ఎత్తిండా, ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ రికార్డింగ్ అయిపోతుంది, వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏంది. ఒకవేళ ఎత్తలేడా, వాడికి వచ్చినా కానీ సరే వాడికి ఇక్కడ రప్పిద్దాం. మనం ఎట్లా రప్పిద్దామంటే, సరే వాడు ఫిజికల్ అవుతానే అని అన్నాడు, సరే నువ్వు కూడా ఒప్పుకున్నావు,
సో వాడికి నువ్వేం చెప్పాలంటే, ఒకవేళ వాడు కాల్ ఎత్తకపోయినా మెసేజ్లలో నువ్వు ఇంకోటి ఏం చెప్పాలంటే, నేను నీ ప్లేస్కి రా, నువ్వే నా ప్లేస్కి రా, నీకు ఇష్టం ఉంటే రా, నీకు నమ్మకం ఉంటే రా, నేనైతే ఎవరిని పిలుస్తలేను. ఎందుకంటే ఎవరినైనా పిలిచినా సరే, ఎవరికైనా చెప్పినా కానీ సరే నాకే ప్రాబ్లము. కాబట్టి నేను మా ఫ్రెండ్ రూమ్ ఉంది, నేను తనకి మా బాయ్ ఫ్రెండ్ వస్తుండు అని ఏదో ఒకటి చెప్పుకుంటా నేను. కాబట్టి నువ్వు ఇక్కడికి రా, నీకేం కావాలో అది చేసుకో, దాని తర్వాత నా వీడియోస్ అనేవి డిలీట్ చేయని చెప్పేసి ఒక మాట చెప్పు వాడికి. నేను నిన్ను నమ్ముతున్నా, నువ్వు నన్ను నమ్ము అని చెప్పేసి ఒక నమ్మకం నువ్వు వాడి మీద పెట్టినట్టు, వాడు నిన్ను నమ్మేటట్టు నువ్వు మాట్లాడాలి. వాడు ఇక్కడికి వచ్చిండే అనుకో, మనం వీడియో పెడతాము, ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తాము, మొత్తం అన్నీ వలగొట్టేసి ఆయన ఫోన్ కూడా వలగొడదాం, మొత్తం అన్నీ డిలీట్ చేసి పంపిద్దాం. వాడు ఒకవేళ వస్తే, ఒకవేళ ఇన్ కేసు రాకుంటే కనుక మనం చేసాం ఏదో ఒక ట్రాక్ చేసి, ఏదో ఒక ట్రేస్ చేసి వాడిని పట్టుకుందాం. దాన్ని ఫర్దర్గా నేను తర్వాత ప్లాన్ వేసుకుంటుంది. ఫస్ట్ మనకి తొందరగా అయ్యే ప్లాన్, ఎటువంటి రిస్క్ లేకుండా ఉండే ప్లాన్ మనం చూసుకుందాం, సరేనా? నేను ఇప్పుడు వాడికి మెసేజ్ చేసి సరే అని చెప్పి మెసేజ్ చేయి, ఓకే అని చెప్పి మెసేజ్ చేయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు కాల్ చేయి, నీతో మాట్లాడతాను, నాకు మెసేజ్లలో అర్థం అవుతలేదు అని చెప్పేసి అని, ఓకేనా? మెసేజ్ చేయి, నువ్వు చార్జ్ చేయి. అప్పటి వరకు నేను ఏం చేయాలనేది నేను మా వాళ్ళని కూడా పిలిచి పెడతా కింద, సరేనా? చేస్తుందా, స్టార్ట్ చేస్తుందా? ఏమంటున్నావు? వాట్సాప్ కాల్ చేస్తా అంటున్నా. ఒప్పుకుంటా? కాల్కి ఒప్పుకున్నాడా? చెయ్యి కాల్ చేయి. వాడే చేయి, నువ్వేం కాల్ చేయవు. అమ్మా, వాడు కాల్ చేసినాక అసలు భయపడకు. నువ్వు మాటలు ఎట్లుండాలంటే వాడితోని నువ్వు వాడికి నమ్మకం కలిగియాలి. అంటే అరే, నా జుట్టు నీ చేతిలో ఉంది, నేనేం చెయ్యలేను, కాబట్టి నా పరిస్థితి ఇది, నేను ఏమైనా చేసినా కానీ సరే నాకే లాసు, కాబట్టి నువ్వే నా ప్లేస్కి రా. వాడిని నిన్ను నమ్మి నువ్వు భయపడుతున్నావు అని చెప్పేసి వాడు రియలైజ్ అయ్యి, నువ్వేం చేసినా కానీ సరే నీకే రిస్క్, నువ్వేం చెయ్యలేవు. హలో, ఎవరండి మీరు? అసలు ఎవరండి మీరు? ఇంత నేనెవరో తీసి పక్కన పెట్టు. ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు నన్ను? ఎందుకు వీడియోస్ తీశారు? అసలు మీరెవరు? మా బ్యాచ్లో వాళ్ళేనా? నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలుసు. ఇప్పుడు ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నావు? మా ఇంట్లో తెలిస్తే నాకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, నాకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు ముందుగా డబ్బులు కావాలని నీకు అబద్ధం చెప్పా. డబ్బులు కావాలన్నారు, కొట్టాను, ఓకే. ఇప్పుడు మరి డిలీట్ చేస్తానని మళ్ళీ ఎందుకు పెట్టారు? డిలీట్ చేయొచ్చు కదా, 10K కొట్టాను కదా. నాకు కావాల్సిన డబ్బులు కావాలి. మరి ఇంకేం కావాలి? నాకు కావాల్సింది ఇస్తే నీకు ఖచ్చితంగా నీ వీడియోస్ నీకు డిలీట్ చేస్తా. ఏం కావాలి మీకు? నాకు నీతో ఫిజికల్ గా కలవాలని ఉంది. నాకు ఇట్లాంటివన్నీ నచ్చవు, నాకు భయం ఇట్లాంటివన్నీ. మా పేరెంట్స్ తెలిస్తే నన్ను ఏదో ఒకటి అంటారు. వద్దండి ప్లీజ్, నా వీడియోస్ డిలీట్ చేయండి. నీతో నేను ఫిజికల్ గా కలిసినట్టు బయట ఎవరికి తెలియదు. అసలు ఎవరు మీరు? ఎందుకు ఇట్లా అంటున్నారు, అడుగుతున్నారు, టార్చర్ చేస్తున్నారు? నా వీడియోస్ డిలీట్ చేయొచ్చు కదా. నేను డిలీట్ చేయాలి, నువ్వు చెప్పేది నేను చెప్తా. ఇప్పుడు మీరు కన్ఫామ్గా డిలీట్ చేస్తారు కదా? కన్ఫామ్గా డిలీట్ చేస్తా. ఓకే. నువ్వు నాతో ఫిజికల్ గా కలవడం ఓకేనా? ఓకే, కానీ బయట ఎవ్వరికి చెప్పొద్దు ప్లీజ్. నేను ఎవరికి చెప్పను, నువ్వే ఎవరికి చెప్పాలో తెలుసుకో. నేను ఎవరికి చెప్పను, నా ఫ్యూచర్ నీ చేతిలో ఉంది కాబట్టి నేను ఎవరికి చెప్పను. అట్లయితే ఓకే, కానీ ఇది గనక బయటకు వచ్చిందనుకో, ఇది గనక ఎవరికైనా చెప్తే ఒకే ఒక్క బటన్ నొక్కుతా, మొత్తం తెలిసిపోయింది. ఓకే, నేను ఎవ్వరికి చెప్పను, ఓకేనా? నీకు రెడీగా ఉన్నావా? మీరే నా ప్లేస్కి రండి, నేను రాను.
నేను నీ ప్లేస్కి రాను, నువ్వు నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రావాలి. నాకు సేఫ్గా ఉండాలి కాబట్టి నా ప్లేస్కే మీరు రండి. నేను మీకు ఇష్టం, నా మీద నమ్మకం ఉంటే రండి, లేకపోతే లేదు. నేను రాకపోయినా నీకే రిస్క్. ఇప్పుడు నేను రాలేను, ఇప్పుడు మీరే రండి. నాకు సేఫ్గా ఉంటుంది కదా ఇక్కడికి వస్తే. నీ సేఫ్ గురించి నువ్వు ఆలోచించుకుంటే నా సేఫ్ గురించి నేను ఆలోచించుకోకూడదేంటి? ప్లీజ్ అండి, నా మీద నమ్మకం ఉంచుకొని. నేను ఎవ్వరికీ చెప్పను, ఎవ్వరు లేరు ఇక్కడ. మా ఫ్రెండ్ పెంట్ హౌస్ తీసుకుంటే అక్కడ తనని పంపించి నేను ఒక్కదాన్నే ఉన్నాను. ప్లీజ్. ఇవన్నీ కట్టుకథలు చాలా ఉన్నా. నువ్వు అరవకుండా నేను చెప్పిన లొకేషన్ రా. ప్లీజ్ అండి, నేను రాలేను, మీరే రండి. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు చెప్తున్నాను కదా. నిజంగా ఆడ ఎవరు లేరు అంటే నేను ఆడకు వస్తా. ఎవరు లేరు కాబట్టే కదా పిలుస్తున్నాను. ఎవరైనా ఉంటే నా ఫ్యూచర్ కదా అది, అందరికి బయటపడిపోద్ది కదా. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా నాకు అనుమానంగా కనపడ్డా, ఏమైనా చేసిన, ఎవరైనా వీడియో రికార్డులు చేసిన ఒకే ఒక్క బటన్ నొక్కుతా. అదే ఎవరు లేరు ఇక్కడ, ఎవరు లేరు. నా మీద నమ్మకం ఉంటేనే రండి. సరే వస్తున్నా, నీ లొకేషన్ నాకు పెట్టు. ఓకే పెడతాను. నేను వస్తా. ఓకే లొకేషన్ పెడుతున్నాను. లొకేషన్ నాకు పెట్టు. నేను ఆడికి వచ్చిన ఒక తేడా జరగకూడదు. ఓకే సరే నాకు లొకేషన్ పెట్టు. నువ్వు లొకేషన్ బోసుడికే కాడు వాడేమో చేస్తాడంట. చూద్దాం వాడు ఏం చేస్తాడో చూద్దాం. ఆయన గుద్ద ఎట్లా వాళ్ళు దింగుతా, అడ్డంగా వాళ్ళు దింగుతాను గుద్ద. వాడికి ఎవ్వడని ఉన్నది అమ్మా. వాడు ఎవడైనా సరే, నీకు తెలిసినోడైనా తెలియనోడైనా కానీ సరే, మీ బ్యాచ్ వాడైనా పెట్టిన లొకేషన్, బ్యాచ్ వాడు అయినా కాకపోయినా ఏదైనా కానీ సరే ధైర్యంగా ఉండు. లొకేషన్ పెట్టినావు కదా, వాడు వచ్చినాక నువ్వు కంప్లైంట్ అయితే పక్కా పెట్టాలి సరేనా. కాకపోతే నువ్వు ఇక్కడ చేసేది ఏంటంటే నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు నేను కెమెరా పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత వాడు నిన్ను వచ్చిన దాని తర్వాత వాడు ఏమన్నా ఉండని, వాడు ఎవడని ఉండని, వాడు నిన్ను వచ్చిన తర్వాత ఒకవేళ నిన్నేమన్నా చేయడానికి వస్తున్నాడు అంటే వాడిని గుద్దంతా నేను బలదెక్తా. అండ్ ఈ కెమెరా అనేది నా ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు సరేనా. సో వాడు ఇక్కడికి వచ్చినాక చూద్దాం. వాడికి ఎవడో తెలియదు. వాడి వాయిస్ ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా విన్నావా ఆ వాయిస్ని? లేదన్నా, వినలేదన్నా. వాయిస్ చేంజ్ అయినట్టు మాట్లాడుతున్నట్టుంది. వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతున్నట్టుంది. నాకు తెలిసి వాడు ఎవడో ఈమె గుర్తుపడుతుంది అని చెప్పేసి వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతున్నట్టు నాకు కూడా అనిపిస్తున్నది. ఎందుకంటే వాడు ఏదో నోట్లో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తున్నది. సో సరే వాడు ఎవడని ఉండని, వాడు ఏం వాయిస్ చేంజ్ చేసుకొని మాట్లాడని ఎవడని ఉండని, వాడు ఎవడనేది ఇప్పుడైతే వచ్చినాక తెలుస్తుంది కదా. మనం కెమెరా పెట్టిన విషయం మనకి తెలియవద్దు, కెమెరా ఉందన్న విషయం వాడికి అర్థం కావద్దు. జాగ్రత్తగా ఉండు, ఏం టెన్షన్ తీసుకోకు, ఏమైనా కానీ సరే ఫేస్ చేద్దాం. ఇదంతా అయిన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే పెట్టాలి. వాడు ఎవడైనా సరే సరేనా. సో గైస్ వాడు వస్తున్నాడు. వాడు వచ్చినాక ఇంకా వాడు ఏం చేస్తాడు ఏంది అనేది మనకు రికార్డ్ అవుతుంది. వాడు ఎవడనేది కూడా తెలుస్తుంది. మీకు తెలిసినోడా తెలియనోడా అనేది కూడా మనకు తెలుస్తుంది. సో వాడు వచ్చినాక మనం డిసైడ్ అవుతాం వాడు ఏం చేస్తున్నాడు, ఏంది, వాడు ఎందుకు వచ్చిండు, ఎందుకోసం ఇట్లా చేస్తున్నాడు అని దాన్ని బట్టి మనము చేద్దాం ఏం చేసినా కానీ సరే. ఇప్పుడైతే కెమెరా పెడుతున్నా, లొకేషన్ పెట్టినావు కదా. వాడు వస్తున్నా అన్నాడంటే వాడు ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో ఉన్నాడే నాకు తెలిసి. సరే లొకేషన్ అయితే పెట్టేసినావు కదా, చూద్దాం. వాడు వచ్చినాక మాట్లాడదాం మొత్తం సరేనా. పెట్టేసిన నేను కెమెరా, నేను సీక్రెట్ ప్లేస్లో నేను కెమెరాని పెట్టిన. ఆ కెమెరా ఉందన్నట్టు కూడా తెలియదు వాడికి, ఉందన్నట్టు కూడా అర్థం కాదు. సో నేను కెమెరా అయితే పెట్టేసిన. అండ్ ఇంకొకటి ఏంటంటే వాడు వచ్చిన వెంటనే జాగ్రత్తగా ఉండు సరేనా. ఏం టెన్షన్ తీసుకోకు సరేనా. నేను బయట ఉంటా, నేను పైన ఉంటా. వాడు ఏం చేస్తున్నా అనేది మొత్తం కనెక్ట్ చేసుకొని చూస్తుంటా. ఇక్కడే ఉండన్నా. కాదమ్మా నీకు అర్థమైతే లేదమ్మా. ఈడుంటే ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఉంటే వాడికి దొరికిపోతాము మనము, వాడికి అర్థమైపోతుంది ఇదంతా ప్లాన్ అని చెప్పి. అదే నేను ఏమంటున్నానంటే నేను పైన కానీ వారి కిందన లేదంటే పక్కన ఇంకొక రూమ్ ఉంది అక్కడ సైడ్ అక్కడ కానీ ఉన్నాను అనుకో మనకి దొరుకుతుంది. వాడు ఏం చేస్తున్నాడు అనేది మనకి ఈజీగా దొరుకుతాడు. ఇప్పుడు నేను ఉన్నా అనుకో వాడు అలర్ట్ అయిపోతాడు. ఇక్కడ ఏడు ఉండాలి చెప్పి, ఇక్కడ ఇంకో రూమ్ కూడా లేదు, దాచుకోవడానికి ఏం ప్లేస్ కూడా లేదు, ఏడు ఉండాలి. కాదమ్మా నువ్వు టెన్షన్ తీసుకోకు తల్లి, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఇప్పుడు ఇక్కడ ఏడు ఉండాలి చెప్పి, నువ్వే చెప్పు. ఇక్కడ ఆ సజ్జ మీద ఉండాలంటే అది చిన్నగా ఉంది చాలా,
ఇక్కడ ఈ సెల్ఫ్ దగ్గర ఉండాలంటే ఇది కూడా చిన్నగా ఉంది. ఇక్కడ దాచుకోవాలి చెప్పు, నువ్వే చెప్పు. ఎక్కడో ఒకటి ఉండన్న ప్లీజ్ అన్న. ఏం కాదమ్మా, నువ్వు భయపడకమ్మా. అన్న ఏదో ఒకటి చేస్తాడన్న పోయి మళ్ళీ. నువ్వు ఎందుకు భయపడుతున్నావు తల్లి? అంత నేను ఉన్నా కదా, నీకేమైనా చేయడానికి వస్తే నా కెమెరాలో నేను ఇదంతా నా ఫోన్లో మొత్తం నేను దాన్ని కనెక్ట్ చేసుకున్నాను సీక్రెట్ కెమెరా. నీకేమైనా చేయడానికి వచ్చిందంటే నేను వెంటనే అలర్ట్ అయిపోతాను, వెంటనే వచ్చేస్తా. మొత్తం ఎక్కడే ఉన్నాను. ఎక్కడ ఉండాలమ్మా? ఇక్కడ నేను ఎక్కడ ఉండాలి చెప్పు, ఇక్కడ చెప్పు, నేను ఏడు ఉండాలి చెప్పు. వా, ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నా కానీ సరే ప్రాబ్లమే. ఇప్పుడు వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడు వాడు వచ్చేంతలోపు నేను ఇక్కడ ఎక్కడ ఉండాలో తెలియదు. ఒకవేళ పైన ఉన్నాను అనుకో, వాడు వస్తున్నది నేను చూస్తుంటా, గమనిస్తుంటా. ఇప్పుడు వాడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడో తెలియదు. నేను ఎక్కడ దాచుకోవాలన్నా నాకు దాచుకోనికి ఏం డబ్బు లాంటిది లేదు, ఏం లేదు. ఎక్కడ దాచుకోవాలి చెప్పు? నేను ఉండలేవా కాని పన్నా? ఇట్లమ్మా, ఇట్లా భయపడితే ఎట్లా తల్లి? నువ్వు నీ లైఫ్ నువ్వు కొంచెం ధైర్యంగా ఉంటేనే అవుతుంది కదా ఏమన్నా. ఇట్లయితే ఎట్లా చెప్పు? ఏడ దాచుకోవాలి చెప్పు? నేను నాకు ఒక ప్లేస్ కూడా తెలుస్తలేదు నాకు ఎక్కడ దాచుకోవాలో. ఇక్కడ దాచుకోవాలమ్మా నేను. వాడు ఎంతసేపట్లో వస్తాడు ఏంది అనేది కూడా తెలియదు. నీ ఫోన్లో రికార్డింగ్ పెట్టుకో ఇంకొకటి నీ దగ్గర. ఫోన్ చేస్తున్నాను. హలో హలో వస్తున్నా. వెళ్ళకు కావు, నేను దాచుకున్నాక వెళ్ళు సరేనా? వెళ్ళకు, వాడు వెయిట్ చేస్తాడు, వెయిట్ చేపి. ఇప్పుడు ఏడ దాచుకోవాలి నేను నాకు అది తెలుస్తలేదు. ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో ఫస్ట్. ఏందమ్మా నువ్వు ఇంతకన్నా భయపడితే ఎట్లా అమ్మా చెప్పు? నువ్వు అక్కడ కూర్చుంటా, నా మీద ఇది వేసేసి సరేనా? ఏంటంటే వాళ్ళ బెడ్షీట్స్ అవి అని చెప్పు. నేను అక్కడ కూర్చొని ఉంటా, నా మీద బెడ్ వేసేసి నేను కనబడకుండా, ఓకేనా? మరి ఇంత టెన్షన్ తీసుకుంటున్నాను. ఇటు ఆ ఫోన్ నీ దగ్గర పెట్టుకో, ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో, రికార్డింగ్ అవుతుంటుంది. వెళ్ళకు వాడికి, నువ్వు నేను చెప్పేదాకా వెళ్ళకు. ఫస్ట్ నేను దాచుకోవాలి, నేను కనబడకుండా ఉన్నానా చూడు. నువ్వు నీకు ఎట్లా నా విదేశీ మొత్తం ఇది, నా విదేశీ దాని మీద నుంచి ఇగో ఇది కూడా వేసి, ఇది కూడా వేసి మొత్తం కనిపించకుండా కనిపించేస్తుంది, మొత్తం కప్పేసేదాన్ని. ఇది ఉంది కదా ఈ బెడ్షీట్ చిన్నది వైట్ది ఇట్లా కప్పినట్టు వేయకు, జస్ట్ ఇట్లా పడేసినట్టు వేయ అంతే. నీకు కనిపిస్తున్నానా? దూరం పోయి చూడు, జల్దీ చూడు. లేదన్నా కనిపించట్లేదు. అనుమానం వచ్చినట్టు ఏమన్నా? లేదు. పక్కానా? పక్కా షూర్. కెమెరా రికార్డ్ అవుతుందా చూసుకో. కెమెరా లైట్ వస్తుందా చూడు, చిన్న లైట్ వస్తుంది అక్కడ. వస్తుందన్నా. వస్తుంది కదా, చలో. అది ఏమంటారు, నీ ఫోన్ ఉంది కదా, నీ ఫోన్ పక్కన పెట్టేసుకో, నీ ఫోన్ దాపెట్టేసుకో. నా ఫోన్లో రికార్డింగ్ అవుతుంది, ఓకేనా? నీకు ఏమైతే కనిపిస్తలేదు కదా? లేదు కనిపించట్లేదు. సరే, ఏం టెన్షన్ తీసుకోకు సరేనా? ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్ చేయి, కింది నుంచి కూడా కనిపిస్తుందమ్మా. కిందికి కూడా కిందికి ఇగో ఇక్కడ నా చేయి కనిపిస్తుందా? ఇక్కడ అక్కడ కనిపించకుండా కింది బెడ్షీట్ కింద, ఇంకా కింది చలో రైట్ వెళ్ళిపో. నేను ఏదో ఏం టెన్షన్ తీసుకో. అంతా ఓకే కూడా? ఎవరు లేరు. ఓకే. ఎవరికి తెలిసిందనుకో ఇక్కడే మొత్తం ఓపెన్ చేసేస్తా. ఎవరు లేరు. ఆగండి.
మీరు ఏంది? ఎవరు మీరు ఒకసారి మాస్క్ తీయండి నా చూస్తాను. ఫేస్తో నీకేం పని? మీ ఫేస్ చూస్తాను నేను. తీయండి. ఏమవుతున్నాడా? ఏం జరుగుతుంది? దేనికి టెన్షన్ పడుతున్నా? ఒకసారి మీ మాస్క్ తీయండి తీయను. ప్లీజ్. తీయండి చూస్తాను నేను. మీరెవరు? నా ఫేస్తో నీకేం సంబంధం? మీరెవరో చూస్తాను. తీయను, వెళ్ళిపోతా అన్నాక. ఒక్కసారి తీయండి ప్లీజ్, చూస్తాను నేను. ఎవరైనా మీరెవరో ఉన్నారా? చూస్తాను. ఎవరు లేరు. మరి ఎందుకు భయపడుతున్నా? నా ఫ్యూచర్కి ప్రాబ్లం వస్తుంది. ఎవరైనా ఉంటే ఎవరు లేరు. మరి ఒకసారి ఎందుకు? మీరెవరో చూస్తాను నేను. నన్ను నువ్వు చూడొద్దు. నేను నా సేఫ్టీగా నేను పెట్టుకున్నా. నేను నిన్ను నా సుఖం పొంది నేను వెళ్ళిపోతా. ఎవరండి మీరు? ఎందుకు ఇట్లా ఇంతకంటే- చేస్తున్నారు? ఒకసారి మీ ఫేస్ చూస్తాను నేను. బలవంతం చేస్తే నీకే ప్రాబ్లం. అది ఒకసారి చూస్తాను, తీయండి ప్లీజ్. ఎందుకు ఇప్పుడు వచ్చినప్పుడు నువ్వే చెప్పింది రమ్మని? దేనికి ఇప్పుడు ఎంత భయపడుతున్నా? ఏదో దాస్తున్నావు. ఏం లేదు, మీ ఫేస్ చూస్తాను నేను. తీయండి. నా ఫేస్తో నీకు సంబంధం లేదు. నీకు వీడియోలు డిలీట్ చేయడం కావాలి, నా ఫేస్ కావాలి. వీడియోస్ డిలీట్ చేయండి ఫస్ట్. నేను నా పని అయిపోయినాక నేనే డిలీట్ చేస్తాను. ఒకసారి మీ ఫేస్ చూస్తాను, తీయండి. మీరెవరు? వీడియోలు తీయమంట. వీడియోలు చెప్పు. మీరెవరో చూస్తాను, తీయండి ప్లీజ్. నన్ను చూస్తానికి నీకేం పని? మీ ఫేస్ చూస్తాను ఒకసారి. నీకు కావాల్సింది ఏంది? వీడియోస్ డిలీట్ అయ్యగా. అవును. మరి ఏంది? ఎవరండి మీరు అసలు? మీ ఫేస్ చూస్తాను ఒకసారి. వీడియోస్ చేయనా? లీక్ చేయనా? ప్లీజ్ అండి, ఒకసారి మీ ఫేస్ చూస్తాను. నేను ఎవ్వరికి చెప్పను, ఏం లీక్ చేయను. ప్లీజ్ ఒక్కసారి చూస్తాను అంతే. నేను అయిపోయినాక నా ఫేస్ నేనే రివీల్ నీకు చూపిస్తాను. అది ప్లీజ్ ఒక్కసారి చూస్తాను. నేను ఎవరికి ఏం చెప్పను. అంతకు మించి నువ్వు బతిని ఆడితే మొత్తం వీడియోస్ అన్ని లీక్ చేస్తా. అది ఒక్కసారి మీ ఫేస్ చూస్తాను ప్లీజ్. ప్లీజ్ ఒకసారి ఆగండి. పట్టు 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 పట్టు